అసలు ఓవరాల్‌గా ఈ క్రైసిస్ వెనక ఏం జరిగింది? ఆ ఇన్‌సైడ్ స్టోరీ చెప్పండి సార్. ఇన్సైడ్ స్టోరీ బేసిక్లీ ట్రంప్ వాళ్ళ మీద మొత్తం స్క్రూ టైట్ చేసేసాడు. హ్మ్. మీరు యాటిట్యూడ్ మార్చకపోతే మీ సంగతి అంతే అని చెప్పారు. హ్మ్. లెఫ్టిస్ట్ న్యూస్ పేపర్గా మీరు ఉంటే నాకు అక్కర్లేదు, మిమ్మల్ని బంద్ చేసి పడేస్తాను. వాళ్ళ మీద కేసులు కూడా వేసాడు ఆయన, ఏదో సూ చేశాడు వాళ్ళని కూడా. అందరి మీద సూ చేస్తాడు ఆయన. ఈవెన్ బీబీసీ మీద కూడా సూ చేసి గెలుచుకున్నాడు కేసు ఒకటి. గెలిచాడా? వాళ్ళు వీడియో ఎడిట్ చేశారు, వాళ్ళు ఒక వీడియోని ముక్కలు చేసి ఎడిట్ చేశారు బీబీసీ వాళ్ళు. ఆయన మన క్యాపిటల్ మీద దాడి చేసినప్పుడు లాస్ట్ ఎలక్షన్లో, ఓడిపోయిన ఎలక్షన్ బైడెన్తోని, దాన్ని వీళ్ళు ఎడిట్ చేశారు బీబీసీ వాళ్ళు. దాన్ని ఆయన కేసెస్. బీబీసీ కూడా చూడండి ఇప్పుడు ఎంత మేజర్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది బీబీసీ కూడా. వాళ్ళ మెయిన్ ఎడిటర్లు వీళ్ళందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకంటే బీబీసీ ఈజ్ అ స్టేట్ ఫండెడ్. ఇప్పుడు లోకంలో పాసిబుల్లీ ద ఓన్లీ కంట్రీ వేర్ మీరు ఒక టీవీ ఛానల్ చూడడానికి లైసెన్స్ కొనాల్సి వస్తుంది, ప్రైవేట్ మన లాంటి వాళ్ళు. ఆలోచించండి, ఇప్పుడు దూరదర్శన్ మీకు చూడాలంటే లైసెన్స్ కావాలంట. ఎవరైనా కడతారు? ఎవరు కట్టరు. సరే, మీరు కేబుల్ తీసుకున్నప్పుడు కేబుల్ ఓన్కి డబ్బులు ఇస్తారు, ఓటీటీ తీసుకున్నప్పుడు ఓటీటీ ఓన్కి ఇస్తారు, డిష్లో తీసుకున్నప్పుడు డిష్ వాళ్ళకి పే చేస్తారు. టాటా స్కై ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. ఇట్లాంటి పరిస్థితులు ఈ వాషింగ్టన్ పోస్ట్ మొత్తం లెఫ్టిస్ట్ వెళ్ళిపోయింది. ట్రంప్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయింది కంప్లీట్. వాళ్ళ వైపు చాలా మటుకు ప్రెషర్ పెట్టడం మొదలుపెట్టాడు. అండ్ జెఫ్ బాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆయన అమెజాన్ నడిపిస్తున్నాడు. జెఫ్ బెజోస్ అమెజాన్ నడిపిస్తున్నాడు. హీ హ్యాస్ టు ఫేస్ ద మ్యూజిక్. న్యాచురల్లీ ఆయన మీద వచ్చిన ప్రెషర్ చాలా పట్టుచింది. ఆ ఒత్తిడి తీసుకొచ్చిన దానికి ఆయన అగ్రీ చేయాల్సి వచ్చింది. సో మీరు ఆయన స్టేట్మెంట్ చూస్తే కూడా జెఫ్ బెజోస్ది చాలా మటుకు ఆయన అగ్రీ చేస్తున్నాడు దట్ దెర్ వాజ్ అ క్రైసిస్. ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే స్పోర్ట్స్ డెస్క్ బంద్ చేసి పడేశారు. స్పోర్ట్స్ డెస్క్ అక్కర్లేదు, ఓకే. దానికోసం తర్వాత మిగతా ఉన్న వాళ్ళు కూడా అదే చేశారు. దే స్టార్టెడ్ క్లోజింగ్ ఇట్ డౌన్, ఓకే. ఒపీనియన్ పేజ్ క్లోజ్ చేసి పడేశారు. ఇట్లాంటి చాలా ఉన్నాయి, చాలా చేశారు. ఇట్లాంటిది చేసుకుంటూ లాస్ట్లో ఇప్పుడు డబ్బులు మా దగ్గర లేవు, డబ్బులు అయిపోయినాయి అంటున్నారు వాళ్ళు. తో జెఫ్ బెజోస్కి ఏంటంటే ఆయనకు ఒక బిజినెస్, ఇది బిజినెస్ ఫర్ న్యూస్ పేపర్ అనగానే మనం చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పవచ్చు. అది ఎమోషను, అది సొసైటీకి ఉన్నదాన్ని, అదేం లేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ బిజినెస్ కదండి. అంతే. మీరు ఎంత డబ్బులు ఇస్తారో, ఎంత డబ్బులు పెడతారో, ఎంత లాభం వస్తుంది అంతే. అంటే ఎంత ఎక్స్పెండిచర్ కట్ చేసుకున్నారండి? 40%, 30%. యాజ్ ఆఫ్ నౌ 30% కట్ చేసేసారు ఎంప్లాయీస్ని. దీని తర్వాత మీరు చాలా మటుకు కొత్త రిక్రూట్మెంట్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే టెక్నాలజీ వైపు వెళ్తే మీకు టెక్నాలజీ స్టాఫ్ కావాల్సి వస్తుంది మీకు చాలా మటుకు. కానీ అక్కడ కూడా చాలా మటుకు ఏఐ వచ్చేస్తుంది, ఏఐతో నడిపించుకోవచ్చు. కానీ యూ విల్ నీడ్ డిజిటల్ టీమ్స్ డెఫినెట్గా. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాషింగ్టన్ పోస్ట్ని మీరు ఒక ట్రంప్ ప్రెషర్ వాళ్ళని తీసేశారు వీళ్ళందరినీ చెప్పొచ్చు. ఎస్, ఇప్పుడు వాళ్ళు మోర్ రైటిస్ట్ వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇంటర్నేషనల్ న్యూస్ అక్కర్లేదు, స్పోర్ట్స్ న్యూస్ అక్కర్లేదు, ఒపీనియన్ పీస్ అక్కర్లేదు, ఇదేం అక్కర్లేదు, మాకు యుఎస్ న్యూస్ కావాలి అంతే. వీ డోంట్ వాంట్ ఇంటర్నేషనల్. యుక్రెయిన్ ఏం నడుస్తుంది అది ఒక పారాగ్రాఫ్లో వేసి ఫినిష్ చేసేస్తుంది, దాని మీద డీటెయిల్డ్ కవరేజ్ అక్కర్లేదు. యాక్చువల్లీ చాలా బాగా రాస్తారు వీళ్ళు. మీరు న్యూయార్క్ టైమ్స్ చూడండి, వాళ్ళ రైటింగ్ స్కిల్ సూపర్. లాస్ట్ మంత్ చూశాను సార్, ఇవి పెట్టుకున్నారు మనకి. ఇప్పుడు వైజాగ్లో వస్తుంది కదా డేటా సెంటర్, అలాంటి యూఎస్లోను మెక్సికోలోను ఆ డేటా సెంటర్స్ వల్ల దాని అడ్వర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందనేది చాలా డీటెయిల్డ్ రిపోర్ట్ సార్. చుట్టుపక్కల విలేజెస్ ఖాళీ అయిపోవటం, అన్నోన్ డిసీజెస్కి వాళ్ళు ఎక్స్పోజ్ అవటం, అది ఐ థింక్ ఇట్స్ అన్ఫౌండెడ్ వాసుదేవన్ గారు. అది మన సైంటిఫిక్ ప్రూఫ్ ఏం లేదు దానికి. కానీ చాలా డీటెయిల్డ్ స్టోరీ ఇచ్చారు ఉంది అంటున్నాను. డేటా సెంటర్స్ ఈవెన్ యూఎస్లో ఉంది, చాలా పెద్ద పెద్ద డేటా సెంటర్స్ ఉంది. వాట్ డస్ డేటా సెంటర్ డూ? దే హ్యావ్ సిరీస్ ఆఫ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ ఉంటాయి. నీళ్ళు కావాలి, చిప్స్ కావాలి, క్లౌడ్ కావాలి, క్లౌడ్ లాంటి సిచ్యువేషన్ కావాలి, అంతే. సో డేటా సెంటర్స్ మన సిటీ నడిమిట్లో ఉంది డేటా సెంటర్స్. సో అంత హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఇప్పుడు మీరు చెప్తారు చూడండి, మన మొబైల్ ఫోన్ ఉంది మీ దగ్గర, ఈ మొబైల్ ఫోన్లో ఎంత జనరేట్ చేస్తుంది రేడియేషన్ అంటే మీరు భయపడతారు. ఒక మైక్రోవేవ్ ఇది, మీ మైక్రోవేవ్లో ఫుడ్ హీటప్ చేస్తారు చూడండి, అదే జనరేట్ చేస్తుంది ఫోన్ కూడా. అంటే మీరు ఫోన్ వాడతారు కదా. అంటే ఏమంటారు అంటే వీళ్ళందరూ మీ చెవు దగ్గర పెట్టుకోకండి, స్పీకర్ ఫోన్ యూజ్ చేయండి అంటే నేను చెప్పేది ఆ స్టోరీ గురించి సార్, నేను చెప్తున్నాను. సో యూఎస్లో కూడా ఉంది కదా, యూరోప్లో డేటా సెంటర్స్ ఉంది. వాళ్ళ దాకా ఎన్వైరన్మెంట్ మీద ఇంత కన్సర్న్ ఉండి వేరే ఇంకెవరు లేరు. చిన్న ఒక రేడియేషన్ లింక్, చిన్న ఒక ప్రాబ్లం ఉంటే కూడా యూరోప్లో పెద్ద ఇష్యూ అయిపోతుంది. సరే, మెక్సికోలో కాదు, పెద్ద మటుకు డేటా సెంటర్స్ ఆర్ ఇన్ యూఎస్ అండ్ యూరోప్. బట్ పాయింట్ హియర్ ఇస్ సింపుల్, విత్ నథింగ్ టు డేటా సెంటర్స్. మనం కూడా చాలా మటుకు గవర్నమెంట్ ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, కొత్త బడ్జెట్లో ఎంకరేజ్, వీల్ హావ్ టు సెటప్ డేటా సెంటర్. అదర్వైజ్ మేము
మనం ఎక్కడ లేకుండా అయిపోతాం. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నారు చాలామంది, వాళ్ళని ఇక్కడ తీసుకొద్దాం మన దేశానికి. కానీ దానికి వాషింగ్టన్ పోస్ట్కి సంబంధం లేదు యాక్చువల్లీ. వాషింగ్టన్ పోస్ట్ సింప్లీ ఒక జనరేషనల్ చేంజ్ వస్తుంది. ఇంకోటి లెఫ్టిస్ట్ ఫిలాసఫీ అనే ఫిలాసఫీ పోయింది మొత్తం ఇప్పుడు. స్లోలీ దే ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దట్. మీరు ఇప్పుడు ఎకానమిస్ట్ చూడండి, లండన్ నుంచి వచ్చేది టోటలీ లెఫ్టిస్ట్. అవును. గార్డియన్ లెఫ్టిస్ట్. టైమ్స్ అక్కడ లేకుండా ఇక్కడ లేకుండా ఉంది, టైమ్స్ ఆఫ్ లండన్. మన దగ్గర చూడండి, ఆన్లైన్గా ఉన్న జర్నల్స్ అంతా స్క్రాల్, క్వింట్, క్యారవన్, ఇదంతా లెఫ్టిస్ట్ కంప్లీట్గా. వైర్, వీళ్ళు లెఫ్టిస్టే. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే మొత్తం బయట నుంచి వస్తుంది, ఇంకేదో పేరు మీద వస్తుంది. డొనేషన్స్ అడుగుతారు, ఆ డొనేషన్స్ ఎవరు ఇస్తున్నారని ఎవరికి తెలియదు, ఎందుకంటే దాంట్లో పాన్ నెంబర్ లేదు, ఏం లేదు. సో ఎవడో 50,000 ఇస్తాడు, ఎవడో 20,000 ఇస్తాడు, 10,000 ఇస్తాడు, 1,000 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. దాంతో బతుకుతారు వీళ్ళు. బతకడం కాదు, దే ఎంజాయ్ వెరీ లగ్జూరియస్ లైఫ్ స్టైల్. వాళ్ళు బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేస్తారు, వీళ్ళు ఎడిటర్స్ అంతా. వీళ్ళు చాలా మాట్లాడుతున్నప్పుడు అంతా అడుక్కొని తింటున్నట్లు ఉంటుంది, కానీ వీళ్ళు దే హ్యావ్ ఎ వెరీ గుడ్ లైఫ్ స్టైల్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? వాషింగ్టన్ పోస్ట్ అలాంటివన్నీ నెమ్మదిగా కడౌన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళు బతుకుతారు, ఎందుకంటే వీళ్ళ ఫారిన్ ఫండింగ్ ఉంది కదా. కానీ ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా నంబర్ ఆఫ్ ఎడిషన్స్ ఎన్ని ఉన్నాయి అడిగితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ వాళ్ళ మదర్ ఎడిషన్ ఒకటే ఉంటుంది ముంబై. అక్కడి నుంచి మిగతా మ్యాక్సిమం పేజెస్ వస్తుంది. దాంట్లో ఉన్న కొన్ని పేజెస్ లోకల్గా నింపుకుంటా. హైదరాబాద్ లాంటి ఇక్కడ 5-6 పేజీలు లోకల్ ఉంటుంది. అన్ని ఎడిషన్స్లో లోకల్ పేజెస్ ఉంటాయి, 5-6 ఉంటుంది. ఇప్పుడు మన ఈనాడు చూడండి, ఈనాడులో ఎప్పటి నుంచో రామోజీరావు ఉన్నప్పుడు టైం నుంచే రామోజీరావు గారు ఏం చేశారంటే లోకల్ ఎడిషన్స్ పెట్టడానికి మొదలుపెట్టారు. లోకల్ ఎడిషన్స్ అంటే కుకట్పల్లి జోన్ ఒకటి, ఖైరతాబాద్ జోన్ ఒకటి, వాళ్ళ సప్లిమెంట్ సపరేట్గా తీసేది మొదలుపెట్టారు వాళ్ళు. దాంతో ఏమవుతుందో లోకల్ అడ్వర్టైజింగ్ పెరిగింది వాళ్ళకి. అక్కడున్న సారీ ఓనరు, అమీర్పేటలో ఉన్న సారీ ఓనర్కి మీరు దిల్సుఖ్ నగర్ ఎడిషన్లో యాడ్లు పెట్టి దే ఇస్ నో యూస్ వాళ్ళకి. మొత్తం ఈనాడు మొత్తం ఎడిషన్ అక్కర్లేదు. ఈ విల్ వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ చుట్టుపక్కనే ఉన్నారు, అమీర్పేట నుంచి 5-10 కిలోమీటర్లు ఉంటారు. వాళ్ళు అక్కడికి రావాలన్నమాట, ఏదైనా సారీ కొనడానికి దేనికైనా. సో ఈ విల్ అడ్వర్టైజ్ దేర్ అన్న. జ్యువెలరీ షాప్స్ కూడా అంతే. మొత్తం సిటీ కావాలంటే వాళ్ళు మొత్తం 15-16 షాప్స్, జాయ్ అలుకాస్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ కానీ, ఇట్లాంటివి. అడ్వర్టైజింగ్ ద కీ, వాసుదేవన్ గారు. అడ్వర్టైజింగ్ లేకుండా న్యూస్ పేపర్ బతకలేరు. ఒక న్యూస్ పేపర్, నార్మల్ న్యూస్ పేపర్ మీకు 24 పేజీలు ప్రింట్ చేసి ఇవ్వాలంటే దాని కాస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ అంటాం, ప్రింటింగ్ కాస్ట్, పేపర్ కాస్ట్ అన్నీ కలిపితే ఒక 140 రూపాయలు వస్తుంది. మనం 3 రూపాయలకి, 4 రూపాయలు లేదా 10 రూపాయలు కొనే పేపర్. ఎవరు సబ్సిడైజ్ చేస్తున్నారు? అడ్వర్టైజింగ్ సబ్సిడైజ్ చేస్తున్నారు. అడ్వర్టైజింగ్ రాకపోతే ఇది వీళ్ళ పాకెట్ నుంచి పెట్టాల్సి వస్తుంది. సో కొంతమంది సర్క్యులేషన్ తగ్గితే వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు, ఎందుకంటే అంత తక్కువ కాపీస్ ప్రింట్ చేస్తే ప్రింట్ ఆర్డర్ తగ్గించుకుంటే. కానీ మీ ఫిక్స్ కాస్ట్ ఒకటి ఉంటుంది, మీ కరెంట్ కానీ, మీ మ్యాన్ పవర్ కానీ అన్నీ ఉంటుంది. దాంతోపాటు ఏం చేస్తున్నారంటే ఇది పేపర్ వేయంగానే దాన్ని డిజిటల్ వేసేస్తున్నారు ఇమీడియట్గా. అండ్ త్రూ అవుట్ ద డే డిజిటల్ ఎడిషన్స్ నడుస్తూ ఉంటుంది. ఈ పేపర్ సపరేట్, డిజిటల్ సపరేట్. సో వాషింగ్టన్ పోస్ట్లో కూడా ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఒకటి రైట్ వింగ్ వెళ్ళిపోతున్నాం మొత్తం. ఓకే, మీరు ఫ్రాన్స్లో లాగా, ఇటలీ లాగా, మిగతా దేశాలలాగా వీఆర్ ఆల్సో గోయింగ్ టు ద రైట్ వింగ్. మన దేశంలో కూడా చూస్తున్నాం, మోదీ గారు వచ్చిన తర్వాత చాలామంది అంటారు ఇక్కడ ఎమర్జెన్సీ పెట్టేశారు, మీడియాకి పవర్ లేదు, మీడియాకి అది లేదు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏం లేదు. ద ఫ్యాక్ట్ దట్ క్వింట్, స్క్రాల్, వైర్ ఇలా బతుకున్నారంటే చేసుకుంటున్నారు, అక్కడే తెలిసిపోతుంది దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఎన్ని రోజులు మీరు లెఫ్ట్ వింగ్ యాటిట్యూడ్తో బతుకుతారో అది చూడాల్సింది. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, హిందూ లాంటి పబ్లికేషన్ సర్వైవ్ చేయడం చాలా డిఫికల్ట్ వాళ్ళకి. బికాస్ వాళ్ళ ఎడిషన్ ఏంటి, సౌత్లో ఒకటే ఉంది వాళ్ళకి మెయిన్గా. ఢిల్లీ, ముంబై అని పెట్టారు, ముంబై అనుకుంటే బంద్ అయిపోయింది అనుకుంటే, ఇప్పుడు ఢిల్లీ ఒకటి ఉండదు, ఓన్లీ నామకే వాస్తే అంతే, మిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తారు అంతే. కానీ మిగతా చోట్ల ఏం చేస్తారు మీరు? మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది? మీ రీడర్షిప్ ఎవరు? అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వెర్నాక్యులర్స్ చూడండి వాసుదేవన్ గారు, మీరు అడిగిన ప్రశ్న వెర్నాక్యులర్ అడిగారు. అవును, వెర్నాక్యులర్. కేరళలో నేను వచ్చే కేరళ నుంచి ఇప్పుడు కూడా మలయాళం ఎడిషన్ చాలా పవర్ఫుల్. కానీ ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా మీకు? ఒక కవర్కి, ఒక పేపర్కి 6 నుంచి 8 రూపాయలు. ఉన్న ఎన్ని పేజీలు? 14 పేజీలు. ఇక్కడ నాకు టైమ్స్ ఆఫ్ ఇండియా 32 నుంచి 40 పేజీలు వస్తాయి నాకు. పండుగ టైంలో, ఫెస్టివల్ టైంలో 40-50 పేజీల దాకా వెళ్ళిపోతుంది. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా నాకు 5 రూపాయలు దానికి అమ్ముతారు వాళ్ళు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలకి అమ్ముతారు. రద్దీకి అమ్ముకుంటే కూడా డబ్బులు వస్తాయి నాకు. కేరళలో 14 పేజీలు 6 రూపాయలు, 7 రూపాయలకి అమ్ముతున్నాడు, ఎందుకంటే అడ్వర్టైజింగ్ లేదు వాళ్ళకి. వెర్నాక్యులర్కి సర్క్యులేషన్ ఉంటుంది, అడ్వర్టైజింగ్ ఉండదు. మీరు ఎప్పుడైనా చూడండి, టెలివిజన్లో రిపబ్లిక్లో వస్తున్న యాడ్లు, టైమ్స్ నౌలో వస్తున్న యాడ్లు చూడండి, దాన్ని మీరు ఒక ఆజ్ తక్ కానీ, జీ హిందీ కానీ, మిగతా హిందీ ఛానల్స్తో కంపేర్ చేసి చూడండి. అక్కడ అన్ని మసాలా, గరం మసాలా,
బనియాన్ యాడ్లు వస్తాయి, ఇక్కడేమో మీకు పెద్ద పెద్ద కార్ల యాడ్లు కనిపిస్తాయి. అవును. అది ఎందుకో మేము పనిచేస్తున్నప్పుడు కూడా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నప్పుడు కూడా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది, యాడ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. సర్క్యులేషన్ ఎక్కువ ఉంటుంది, యాడ్ రెవెన్యూ తక్కువ ఉంటుంది ఫర్ వెర్నాక్యులర్స్. వెర్నాక్యులర్కి ఎందుకంటే వాళ్ళ రీడర్షిప్ ప్రొఫైల్ అట్లా ఉంటుంది, ఇంగ్లీష్కి వైస్ వర్సా. రీడర్షిప్ ప్రొఫైల్ అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళే ఇట్స్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. వాళ్ళు కూడా సంపాదిస్తారు బాగానే డబ్బులు, కానీ మా దాంట్లో ఒక నేషనల్ రీడర్షిప్ సర్వే అని ఉంటుంది, ఆ టైంలో ఉంటుండే, ఇప్పుడు కూడా ఉందనుకుంటాను. ఈ నేషనల్ రీడర్షిప్ సర్వేలో వీళ్ళు ఏం చెప్తారు అంటే ప్రొఫైల్ ఆఫ్ రీడర్స్ మాకు చెప్తారు. A1 A2 B1 B2 C1 C2 అని. A1 A2 అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ ఎర్నింగ్ మోర్ దెన్ 1 lakh. ఆ టైంలో ఉండి, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు నాకు. నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే మంచి ఉద్యోగం ఉంది, వీడు కారు కొనగలడు, పెద్ద టీవీలు కొనగలడు, మ్యూజిక్ సిస్టమ్ కొనగలడు, మొబైల్ ఫోన్ కొనవచ్చు. టార్గెట్ ఆడియన్స్ ఉంటుంది. అది మేము అడ్వర్టైజర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ అడ్వర్టైజర్గా ప్రజెంట్ చేస్తాం. అది చూడండి, నా రీడర్షిప్ ప్రొఫైల్ ఇట్లా ఉంది. అదే టైంలో వెర్నాక్యులర్కి వచ్చినప్పుడు ఆపోజిట్ ఎఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు చూస్తారు కూడా, మీరు ప్రింట్ ఆర్డర్ కాదు చూస్తుంది. INS వాళ్ళు, ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ, ఒక ప్రింట్ సర్టిఫికేషన్ ఇస్తారు, ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్స్ అని చెప్పి. మీరు ఇన్ని లక్షలు ప్రింట్ చేశారు ఏప్రిల్లో, ఇన్ని లక్షలు ప్రింట్ చేశారు జనవరిలో, పర్ డే సర్క్యులేషన్ ఇంత, సండే రోజు సర్క్యులేషన్ సపరేట్ ఇస్తారు. ఇచ్చినప్పుడు అడ్వర్టైజర్ ఏం చూస్తాడు, అరే వీడి సర్క్యులేషన్ చాలా తక్కువ ఉంది, వీడికి పక్కన పెడదాం, సర్క్యులేషన్ ఎక్కువ ఉన్నవాడికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. వాళ్ళు 1-2 సార్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది. కార్ యాడ్ వేసినప్పుడు సాయంత్రం దాకా ఎన్ని కార్లు అమ్ముడుపోతే రిటైల్ షాప్లో మన దగ్గర వరుణ్ మోటార్స్ లేకుంటే ఆర్కేఎస్ సాబులో కారు యాడ్లు వేస్తే వాళ్ళు ఎన్ని కార్లు అమ్ముకుంటారని తెలిసిపోతుంది అన్నమాట. అంతే. సో సాయంత్రం దాకా దాని ఇంపాక్ట్ తెలిసిపోతుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వేయాలన్నా, డెక్కన్ క్రానికల్ వేయాలన్నా, ఈనాడులో వేయాలన్నా, వాళ్ళు చాలా క్లారిటీ ఉంటుంది వాళ్ళకి దాని. సో న్యూస్ పేపర్ అనేది ఇప్పుడు కాంపిటీషన్ వచ్చి ఆఫ్టర్ కోవిడ్, స్పెషలీ కోవిడ్ తర్వాత ఇప్పుడు చాలామంది రీడర్షిప్, నేను చెప్పినట్లు ఆల్మోస్ట్ 50% రీడర్షిప్ పోయింది. వాషింగ్టన్ పోస్ట్ కూడా జరిగింది ఇదే, కానీ వాళ్ళు ఒక పొలిటికల్ ఫిలాసఫీ మీద వెళ్ళిపోయారు, లెఫ్ట్ వింగ్ ఫిలాసఫీ మీద. ఆ లెఫ్ట్ వింగ్ ఫిలాసఫీ ఇప్పుడు పనిచేయదు. దానికోసం శశి థరూర్ లాంటి కొడుకు వాళ్ళ కొడుకుని న్యూఢిల్లీ బ్యూరో చీఫ్ని, ఈయన కాశ్మీర్ని క్రిటిసైజ్ చేసిన మనిషి మరే మోదీని క్రిటిసైజ్ చేస్తాడు మన ఢిల్లీలో ఉన్న బ్యూరో చీఫ్. ఇప్పుడు ఆయన ఉద్యోగం లేదు. ఇదే ప్రాబ్లం. మీరు ఒక యాటిట్యూడ్ తీసుకున్నప్పుడు, ఒక ఫిలాసఫీ తీసుకున్నప్పుడు మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. ఓకే, వైర్ క్వింట్ మీరు అడిగారు, వాళ్ళు బతుకుతారు, అది ఆన్లైన్ కాదు, అది ప్రింట్ చేయక్కర్లేదు. ప్రింట్ చేసినప్పుడు మీరు డబ్బులు ఖర్చు అవుతాయి, మీరు సర్క్యులేషన్ చేయాలి, మీ న్యూస్ పేపర్ వ్యాన్లు పరిగెత్తాలి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి, డీలర్కి డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఇవ్వాల్సి వస్తుంది, రీడర్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయాల్సి వస్తుంది. అదంతా ఒక పెద్ద చైన్ అది. చైన్ అది. సో ఆ ఫిజికల్ పేపర్ చేతిలో రావడం అని బంద్ అయిపోయింది.